ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. జగిత్యాలలో జంగ్ సైరన్ మోగింది. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. నాడు ఉద్యమ సమయంలో 2006 నాటి ధూమ్ధామ్ ఉద్యమ దిశను మార్చింది. 2 దశాబ్దాల తర్వాత అదే మినీ స్టేడియంలో నేడు సభ జరుగుతోంది. విప్లవోద్యమ స్ఫూర్తి నేలపై గులాబీ బహిరంగ సభకు తండోపతండాలుగా జనం కదిలి వస్తున్నారు. కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు దగాపడ్డ జనమంతా దండుకట్టి గర్జించేందుకు సిద్ధమయ్యారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ రాక కోసం మాట కోసం ఎదురుచూస్తోంది తెలంగాణ. ఇక జగిత్యాలలో జంగ్ సైరన్ మోగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఇప్పటికే పోరాటాలకు అడ్డా ఉమ్మడి కరీంనగర్ జిల్లా. జగిత్యాలకు కూడా ఎంతో చరిత్ర ఉంది పోరాటాల విషయంలో. మరొకసారి ఇవాళ జరగబోయే సభ అయితే సంచలనం సృష్టించే విధంగా అయితే కనిపిస్తోంది ఇప్పటి వరకు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేత కేసీఆర్ జగిత్యాల జనగర్జన ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభం కానీ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఇది కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన బహిరంగ సభ మాత్రమే. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా పాల్గొన్నారు. ప్రధానంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు, ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు కూడా గత కొద్ది రోజులుగా ఇక్కడే సభ ఏర్పాట్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి రాక సంబంధించి అనేక అంశాల్లో ఇక్కడే ఉన్న ఎల్రమ్న గారు, ఎమ్మెల్సీ ఎల్రమ్న గారు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడుకున్నారు. సార్, ప్రధానంగా ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమావేశం ప్రారంభం కాదు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే స్థానిక పిరాయింపుల ఎమ్మెల్యే కొన్ని మాటలు మాట్లాడదని ఎట్లా చూడొచ్చు? పెద్దలు కేసీఆర్ గారు రాజకీయ అపరాధ వ్యక్తి, అనుభవంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలను సాధించాలనేటువంటి తపనతోని పిరికడు మందితో బయలుదేరినటువంటి ఆ నాయకుడి నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ ఫలితాలు, ప్రభుత్వ ఫలితాలు చూసినటువంటి ప్రజానీకానికి 2003 జరిగినటువంటి ఆ 23 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సమర్థవంతమైన నాయకత్వం ఇవ్వకపోవడం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల, అనుభవం లేమి వల్ల ఎదుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం స్తబ్దతగా ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఆర్థిక పరంగా అప్పులో ఉప్పులో గురిగిపోతున్నది. ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు చేస్తారులే అన్నటువంటి భావన మా నాయకుల లోపల ఉండే. కానీ అనుకున్న విధంగా పరిపాలన సాగడం లేని సందర్భంలో ఊహించని రీతిలో అనుభవజ్ఞులైనటువంటి జగిత్యాలంటే జీవన్ రెడ్డి గారు అంటే జనం అనే విధంగా ఉండేటువంటి నాయకునికి, ఆ నాయకునికి అక్కడ విలువ గౌరవం లేనటువంటి పరిస్థితి కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పని వారు భావించడం, దానికి తోడుగా ఏ ఎన్నికల మేనిఫెస్టోలో జీవన్ రెడ్డి గారు ప్రధాన పాత్ర వహించారో ఆ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడంలో పూర్తిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందినటువంటి భావనతో ఉన్న సమయంలో పెద్దలు కేసీఆర్ గారు ఆహ్వానించడం, దానికి అనుగుణంగా వారు ముందుకు రావడం మేమందరం మనస్ఫూర్తిగా స్వాగతించి ఈరోజు జరుగుతున్నటువంటి బహిరంగ సభ అది గతంలో ఏ విధంగా అయితే జగిత్యాల జీత్రయాత్రగా ఉండనో ఆ స్థాయిలో ఈ ప్రాంతంలో ఉండే ప్రజానీకమంతా తెలంగాణ సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు వస్తున్నారు, వారు చూడాలనేటువంటి తపనతో ఉన్న సమయంలో జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సంజయ్ కుమార్ గారు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులలో, కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులెళ్తున్నటువంటి పరిస్థితులలో, వాళ్ళ వెన్నులో వణుకుతున్న పరిస్థితి స్పష్టంగా వారి వాక్యాల ద్వారా తెలిసింది. ఎత్తిన జెండా దించకుండా అనేక సంక్షోభ సమయంలో, క్లిష్ట సమయాల్లో తన చేతనైన పనిచేసి ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదిగినటువంటి హరీష్ గారిని ఇవాళ వాళ్ళు ఢిల్లీకి మీ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడానికి కాళేశ్వరం నీ జలాలు, గోదావరి జలాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారికి అందించాలనే తపనతోని వారి బృందం వెళ్తే దాన్ని తప్పుడుగా చిత్రీకరించే మీ అవగాహన లేమి, మీ అసమర్థత, మీ పనికిరానితనం ఇవాళ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కనబడ్డది. మీరు ఒక పావుగా సంజయ్ కుమార్ గారిని వాడుకుంటున్నారు. ఈ పావులు
కేసీఆర్ గారి ముందు అది కుప్పిగంతులు అనే విషయం అర్థం చేసుకొని వారు బయలుదేరుతున్నారు. వారు సాయంత్రం వచ్చేటువంటి బహిరంగ సభ రాజకీయ చరిత్రలో ఏ విధంగా అయితే ఆనాడు బడుగు బలహీన వర్గాల హక్కులను సాధించడం కొరకు చేసినటువంటి ఆ ఉద్యమ నేపథ్యం నుండి గడ్డ మీద తిరిగి రాజకీయ పునరీకరణకు వారు స్వయంగా అడుగులేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో వెన్నులో వణుకు మొదలైంది. వాళ్ళు ఏ విధంగా ఎన్ని విధాల కుట్రలు కుతంత్రాలు పడినా ఎన్ని విధాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పుదో దక్కించాలన్నా పక్కకు చేయన్నా కానీ అవి జరిగేటి కావు. ఇక్కడ కరుడు కట్టినటువంటి తెలంగాణ వాదులున్నారు. జెండాను 25 ఏళ్ళుగా మస్తున్నటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులు క్యాడర్ ఉన్నది. వారి నేతృత్వంలో తిరిగి మళ్లీ మూడవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం అనే తపనతోనే వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా అది ప్రజల కొరకు, ప్రజా సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, పార్టీ బలోపేతకరణ విధంగా జగిత్యాలు ఇవాళ ఎవరు ఊహించని విధంగా నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా జరగబోతుంది. ఆకాశం అంతా దద్దరిల్లిందా, భూదేవంతా కూడా వికసించిందనే విధంగా ఈరోజు ప్రకృతి కూడా ఊహించని రీతిలో నిన్న మొదటి వరకు 40-40 ఉన్నటువంటి వేడి కూడా కేసీఆర్ గారి రాకతో, జీవన్ రెడ్డి గారి చేరికతో వాతావరణమే అనుకూలించే వచ్చింది. ఇది ఊహించని విధంగా ఉన్నటువంటిది. మేమందరం నిబద్ధతగా ఉన్నాం. నాయకుని ఆదేశమే శిరసా వహించే విధంగా కూడా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ సంజయ్ లాంటి కుప్పిగుంతలు మా ముంగడ ఏం చెల్లుబాటు కావు. ఆయన మాట్లాడే మాటలను అది చెంపదెబ్బగా హరీష్ రావు గారు రేపు చేసేటువంటి ఢిల్లీ పర్యటన ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏదైతే వారు సాగునీటి రంగ మంత్రిగా పనిచేసినట్టు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ సాగునీటి జలాలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పని అత్యంత ప్రాధాన్యమైనటువంటి నీళ్లను, గోదావరి జలాలను మళ్లించినటువంటి నాయకత్వానికి మీరు అనేక విధ కుట్ర కుతంత్రాలతో దుష్ప్రచారాలతో ఇచ్చినటువంటి అప్రతిష్టపాలు చేయలేనటువంటి వాటిని బద్దలు కొట్టే విధంగా ఇలా కేంద్రం దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారికి తోడుగా పెద్దలు వినోదరావు గారు, పెద్దలు రవిచంద్ర గారు, ఇతర వ్యక్తులు వెళ్తే దాన్ని కూడా ఒక అభూత కల్పన చేసి తిరిగించే మీ యొక్క దౌర్భాగ్యమైన ఆలోచనలు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. మామకు తగ్గ అల్లుడు అనే విధంగా, కృష్ణార్జులు అనే విధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి ఆ విధంగా ముందుకెళ్తున్న తరుణంలో మీరు అవాకులు చవాకులు పేలినా అవేవి కావు. పటాపంచలయ్యే విధంగా జగిత్యాల జనం ఇలా జనగర్జనలు చూపిస్తారు. ప్రజా ఆశీర్వాద సభ 100కి 100 విజయవంతమై జగిత్యాల మొత్తం నిండిపోయింది, జనాలతోని కిక్కిరిసిపోయింది. చీమల దండుల్లా ప్రజలు వచ్చిండ్రు. మా నాయకుడు చూసిన విధంగా సభ జరుగుతుంది. అది మీకు చెప్పపెట్టుగా విషయాన్ని కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. మీ లోపల మార్పు రావాలా. ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు, మీరు ఇచ్చినటువంటి అందులో 20 హామీలు ఎంతవరకైనా ఒకసారి మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ ఏంటివి? ఏ వర్గానికి ఏమి ఇచ్చిన డిక్లరేషన్, ఏ విధంగా 2014కి వెళ్ళి 2023 వరకు పెరిగినటువంటి సంపద ఎందుకు మీరు పెంచలేకపోతున్నారు? ఎందుకు ఫలాలు అందించలేకపోతున్నారు? 200 రూపాయల పింఛన్ను 2000 వరకు ఇచ్చినటువంటి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్లింది. ఎవరు ఊహించని విధంగా వినూత్నమైన పథకాలు వచ్చినాయి. ప్రపంచ చరిత్రలో ఎత్తైనటువంటి ఏదైనా ఎత్తిపోతల పథకం ఉన్నది అని చెప్పంటే అది కాళేశ్వర గోదావరి జలాలనే విషయం అర్థం చేసుకోవాలా. సంక్షేమ పరంగా ఇచ్చినటువంటి నిధులు ఈ భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో జీడీపీలో గాని, జీవన ప్రమాణాలు పెరగడంలో గాని, ఇక్కడ ఉండేటువంటి ఆస్తుల విలువ కూడా పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆపద సంపత్తిలో శుభకార్యం కావాలన్నా గాని గుంట 2 గుంటలు అమ్మితే వెళ్లే పరిస్థితి కలిపిన నాయకుడు మరి కేసీఆర్. ఎవరు రేవంత్ రెడ్డి సర్కార్లో ఏం జరుగుతున్నది? ఎవరికి భద్రత లేదు. నువ్వు చేసినటువంటి నిర్వాహకం వల్ల, అనుభవ రాహిత్యం వల్ల, సమర్థవంతమైన పాలన ఇవ్వకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు నానా గోసపడుతున్నారు, అరగోసపడుతున్నారు. అటు వ్యవసాయదారులే గాని, ఇటు మహిళలే గాని, నిరుద్యోగులే గాని, పరిశ్రమదారులే గాని, విద్యార్థులే గాని, ఎవరు చూసినా గాని చివరికి విద్యార్థుల హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళకి సరైనటువంటి ఫుడ్ పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కనుక ఈ ప్రభుత్వాన్ని చెంపపెట్టుగా, ఈ ప్రభుత్వాన్ని కనువిపోయే విధంగా ఈ బహిరంగ సభ జరగబోతుంది. ఈ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల చరిత్రలో మరొక కిలుకతరాయి కాబోతున్నది. ఆనాడు తెలుగుదేశం పార్టీ పరంగా నేను గాని, పెద్దలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పరంగా గాని సిద్ధాంతాల పరంగా వెళ్ళినాం. ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో లోక్సభలో గాని, ఇటు జగిత్యాల్లో గాని పోటీ పడ్డప్పుడు ప్రత్యర్థులుగా పోటీ పడ్డాం. ప్రజా అభివృద్ధి కొరకు పోటీ పడ్డాం, ప్రజా సంక్షేమం కొరకు పోటీ పడ్డాం. ఎత్తున జెండా దించకుండా ముందుకెళ్ళినాం. ఇవాళ మేమందరం కూడా ఈ కరీంనగర్ ఉత్తర తెలంగాణలో ఆనాడు ఏ విధంగా అయితే కేసీఆర్ గారు హక్కులు చేర్చుకొని తెలంగాణ సాధించే విధంగా తొలి అడుగులో ఈ కరీంనగర్ జిల్లా పాత్ర, ఉమ్మడి జిల్లా పాత్ర వహించిందో, జగిత్యాల్లో బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర నా భవిష్యత్తు అనే విధంగా జరగబోతుంది. 3వసారి జగిత్యాల గడ్డ మీద ఎగిరేటువంటి గులాబీ జెండా అని చెప్పని కూడా మీకు మనం చేస్తున్న శాసనసభ 2029 ఎన్నికలలో. అదేవిధంగా
ఉత్తర తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖాయమని చెప్పని సందర్భంగా తెలియజేస్తుంది. ధన్యవాదాలు. ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ సంజయ్ ఫిరాయింపుల ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఖండించారు. ఎలాంటి అవగాహన లేకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే మాట్లాడుతున్న మాటల పట్ల వాళ్ళ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కేవలం ఫిరాయింపు ఎమ్మెల్యే కేసుతో పాటు ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో వేయడం కోసం సీనియర్ అడ్వకేట్స్తో భేటీ కోసమే మాత్రం వెళ్లారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు స్పష్టం చేశారు. ఓటు స్టూడియో.